మామూలుగా నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నా హీరోగా చూస్తే నా ఫేవరెట్ హీరో ప్రభాస్. ఒక్క ముక్కలో సింపుల్ గా చూపిస్తాను. అంటే తన ఎక్సలెంట్ గా మొత్తం చాలా బాగుంటాడు, బాగా ఫైట్ చేయగలడు, అన్నిటిలో నంబర్ 1. రాజమౌళి గారు చెప్పినట్టు రితిక్ రోషన్ ఏమి పనికిరాదు నిజం. ఫైట్ చాలా వస్తాడు, మంచి యాక్టర్, ఇవన్నీ చాలా మంచి క్వాలిటీలో. ఇవన్నిటికి మించిన తన దగ్గర గొప్ప విషయం ఉంటుంది. అదేంటో సార్, చాలా 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 మంచి మనిషి. నా ఫేవరెట్ హీరోనే కాదు, నా ఫేవరెట్ పర్సన్ కూడా. అంటే టిప్ టు టో అంటారు. అంటే ఇక్కడి నుంచి గోరు చివరి వరకు 6 అడుగుల బంగారం. ఒక్క మాటలో ప్రభాసం చెప్పాలంటే 6 అడుగుల బంగారం నా ఫేవరెట్ హీరో అంతే. ఇంకా నేను యాక్చువల్గా చాలా కాలం మాట్లాడాలనుకున్నాను ప్రభాస్ గురించి, కానీ టైం ఉండదు. అండ్ మామూలుగా సినిమా హిట్ అవ్వాలంటే దాని కథ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, అన్ని మొత్తం అందరూ అనుకుంటేనే టీంలోనే సినిమా హిట్ అవుతుంది. ఎస్, కానీ ఈ సినిమాకి నా సినిమా గురించి ఏమీ తెలియదు, కానీ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ ఒక్క లుక్ చాలు, ప్రభాస్ ఒక్క లుక్ చాలు, ట్రైలర్తో సినిమా సూపర్ హిట్. దాని నేనైతే డాలి మీద దిగుతాను, డాలి ఐ లవ్ యూ. ఆల్ ది బెస్ట్. Prabhas is killing it, I think, at a national level, and I'm so proud of him and so happy to see him go places, and I'm really looking forward to Saho. And he is a very introvert, like a very shy guy in personal life for people who don't know him, and it's so nice to see him do so well. అందరికీ నమస్కారం అండి. ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఎవరి గురించి చెడుగా మాట్లాడ్డు, తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంతమందిని ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది. సాహో ఇప్పుడు వస్తుందండి. ఈ సాహో గురించి తను ప్రభాస్కి చాలా దూరదృష్టి ఎక్కువ. బాహుబలి కథ చెప్పినప్పుడే తను నా నెక్స్ట్ సినిమా ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడండి. చాలా తపన పడ్డాడు, కంటిన్యూస్గా అడుగుతూ ఉండేవాడు, దీని తర్వాత బాహుబలి డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది, దీని తర్వాత ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి అని చాలా చాలా తపన పడ్డాడండి. ఒకరోజు చాలా ఎక్సైటెడ్గా వచ్చాడు, సుజీత్ వచ్చి కథ చెప్పాడు, డార్లింగ్ ఫెంటాస్టిక్గా ఉంది అని చాలా చాలా ఎక్సైటెడ్గా చెప్పాడు. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే, ఏదో పెద్ద సినిమా చేసిన తర్వాత ఇంకో పెద్ద డైరెక్టర్కి వెళ్ళాలి, ఇంకా ఇది చేయాలని కాకుండా కథను నమ్మి చేశాడు తను. సుజీత్ చెప్పిన కథను నమ్మి, ఇది కరెక్ట్గా బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా అయితే జనాలకు నచ్చుద్ది, నా ఫ్యాన్స్కి నచ్చుద్ది అని చెప్పి నమ్మి చేశాడు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సాహో. 30th ద ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు రాక్. రాక్ కాదు, చాలా 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 పెద్ద రేంజ్, చాలా పెద్ద రికార్డులు. ప్రమోద్కి వంశీకి వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ వచ్చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రభాస్ ఆల్రెడీ ఆల్ ఇండియా స్టార్ అండి. ఇంక మనం దానికి ఇంకా తను ఇంకెంత తను ఆ కాడి నుంచి ఇంకెంత ముందుకు తీసుకెళ్తే అంత ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ సాహో ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ సూపర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. ఒక ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఒక అతను మన జీవితంలో ఉంటే ఇంక మనకేం అవసరంలే. అంత మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ లేపుతాడు, తను ఒక్కడే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్, తన ఫ్రెండ్స్కి వచ్చే వాల్యూకి. ఇందాక ఎవరో చెప్పారు ఆకాశం ఎత్తుకెదిగాడని. ఎంత ఎత్తుకెదిగినా మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ గర్వపడడం నేను చూడలేదు చిన్నప్పటి నుంచి. ఛత్రపతి ఇంటర్వెల్ చూసినప్పుడు ప్రభాస్ నా పక్కనుంటే కిస్ పెట్టాను, నిన్న ఫోన్లో కిస్ పెట్టాను. ది బెస్ట్ ప్రభాస్ కెరియర్ లో ఆ సాంగ్ లో చేసిన డాన్స్ ది బెస్ట్. Our very own darling, dashing, dynamic, young, romantic mass hero Prabhas. So working experience adiripoyindi, super working experience, and chala kashtapadi pani chesaru, and quality chala baagundi, and I think it was lovely to work with him. ఈ సినిమాలో నేను మహాన్ భావుడు అయితే రియల్ లైఫ్లో మహాన్ భావుడు ప్రభాస్ అన్న.
అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమీ చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మనని ప్రేమించే వాళ్ళు మనకి ఒక నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకి ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ రాజరన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టాంరా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టామన్నా అంటే హిట్ కొట్టాంరా అంటే హీ వాజ్ సో, అంటే జెన్యున్గా ఒక మనిషి అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. బాహుబలి లాంటి సక్సెస్ ఇచ్చిన ప్రభాస్ అన్న, హీఈస్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ హిమ్, నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిసాను. ఈజ్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా అందరితో బాగా కలివిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అండ్ ఐ సీన్ దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్, యూ కెన్ సీ ద హంబుల్నెస్. సో అది దట్ యాక్చువల్లీ మూడ్ మీ, లైక్ అరే ఎంత పెద్ద హిట్ ఇచ్చినా అలాగే ఉన్నాడు మనిషి. సినిమాకు ముందర ఒకలాగా, సినిమా తర్వాత ఒకలాగా బిహేవియర్ లేదు. ఇట్స్ బీన్ సో నైస్, సో హంబుల్. అలాగే జోకులు వేస్తా డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ మాట్లాడుతూ. సో దట్ షోస్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి మనం, షుడ్ బి కింగ్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పి అనిపించింది. సో ఐవ్ సీన్ దట్ అండ్ ద వే హీ స్పోక్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో एक्चुअली टॉलीवुड की पैन इंडियन सुपरस्टार है तो, और इनकी जो फिल्में मल्टी लैंग्वेज में लैंग्वेज में चली हैं, ये इज द ओनली वन जिसका जिनके साथ ऐसे जिनकी फिल्म में ये किया है. तो और जिस तरह का प्यार इनको मिलता है वो मैंने देखा ऑडियो लॉन्च में जब मैं गई थी हैदराबाद. मतलब ऐसा मैंने लाइफ में नहीं देखा था कि इतने मतलब लाखों लोग जब इनका नाम वो ले रहे थे स्टेज पे, मतलब इतना क्रेज मैंने सोचा भी नहीं था कि हो सकता है, और ये है. तो इट्स अमेजिंग टू वर्क विद हिम. बहुत पैशन है अबाउट व्हाट ही डज. सो टू वर्क विद हिम ऑन आवर फिल्म, मुझे मौका मिला. आई एम वेरी हैप्पी अबाउट इट. इनके साथ, पूरी टीम के साथ बहुत कमाल का एक्सपीरियंस रहा है. मेरी पहली तेलुगु फिल्म, तेलुगु डेब्यू मेरी, और मल्टीलिंगुअल फिल्म हिंदी, मलयालम, तमिल, तेलुगु में. तो बहुत बड़ी फिल्म है, तो मैं इसका छोटा सा हिस्सा हूँ, तो बहुत अच्छा लगता है. Like Prabhas and Rana, they being South actors, they made it really big in Hindi now, because every Hindi audience, they recognize them, they love their work, and they would want to see more of their work. So it means the whole industry, the whole country is changing, the world is changing. World is becoming a smaller place because of the social media revolution and all of this internet revolution. నేను ఫస్ట్ నా జర్నీ అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చినోడిని. నా షార్ట్ ఫిల్మ్ నేను చేసినప్పుడు ఒక డీవీడీస్ ఉండేవన్నమాట. అలాంటి ఒక డీవీడీ సిద్ధార్థ్ అని ఒక అన్న, లైక్ ఆ డీవీడీ అలా యూ క్రియేషన్స్కి వెళ్ళడం, అది ప్రభాస్ గారు చూడడం, ఈడు స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడు ఒకసారి పిలవంటారా అని చెప్పి అన్నారనమాట. నాకు ఇంకా గుర్తుంది, నేను మా నాన్నతో మిర్చి సినిమా సుదర్శన్ థియేటర్లో చూస్తూ ఉంటే, మిర్చి చూస్తూ ప్రభాస్ గారు ఇలా రమ్మన్నారు, స్క్రీన్ ప్లే బాగా నచ్చినట్టు ఒకసారి కలవమన్నారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు. అంటే అరే మనం ఎక్కడ, ప్రభాస్ గారు ఎక్కడ, మనల్ని పిలవడం ఏంటి అని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఫస్ట్ ఎందుకంటే అదే టైంలో మిర్చి బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నాను, అదే ప్రొడ్యూసర్స్ మనం పిలిచారంటే ఒక చిన్న సందేహం ఉండి నేను వెళ్ళలేదన్నమాట. కానీ నేను ఎన్నో నెలల తర్వాత యూవీ క్రియేషన్స్కి వెళ్ళి ప్రభాస్ గారిని కలిసినప్పుడు, ఏం డార్లింగ్ నేను అప్పుడు పిలిచాను రాలేదు అన్నాడు అనమాట. ప్రభాస్ గారి గురించి ఒక మెయిన్ ఒక సూపర్ విషయం అంటే చాలామంది తెలియంది ఒకటి ఏంటంటే, ప్రభాస్ గారు ఒక 100 TB హార్డ్ డిస్క్ లాగా అనమాట. ఎలా అంటే మీరు ఎన్ని విషయాలు మాట్లాడినా ఏమున్నా సరే ప్రభాస్ గారు మొత్తం మైండ్లో ఉంటాయన్నమాట. ట్రైలర్ చూసారు కదా అందరూ, అందులో లాస్ట్ షాట్ ప్రభాస్ గారు ఇలా హెయిర్ అన్నప్పుడు వెనకాల బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ షాట్ ఏంటంటే, నేను కథ చెప్పినప్పుడు, అంటే ఇది ఎప్పుడు 2014 నవంబర్లో
లాస్ట్ ఇది ఆల్మోస్ట్ ఎండ్లో లైక్ ఇలా బ్లడ్ వస్తుంది అంటే ప్రభాస్ అన్న ఇంకా ఎగ్జైట్ అయిపోయారు అక్కడ. అది నేను ఆ విషయం అక్కడితో నేను మర్చిపోయాను. తర్వాత ఒక 2.5-3 years తర్వాత ఆ పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ముందు రోజు డార్లింగ్ తెలుసు కదా అది మన ఆ బ్లడ్ షాట్ ఉంది కదా అన్నాడు. ఏ బ్లడ్ షాట్ అన్న అదే డార్లింగ్ నువ్వు 2.5 years ముందు November 22nd రాత్రి మన ఇంటికి వచ్చినప్పుడు కలిసి చెప్పావు చూసావు ఆ షాట్ అన్నాడు అనమాట. రాజమౌళి గారితో వర్క్ చేసి నాతో వర్క్ చేస్తున్నప్పుడు అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్గా నాతో వర్క్ చేసి అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ అంటే ఏంటంటే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు ఉన్నాయి అంటే దీనికి కారణం యాక్చువల్గా ప్రభాస్ గారు. ఎందుకంటే ప్రభాస్ అన్న నేను నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నన్ను నమ్మి వీడు తీయగలుగుతాడు సినిమా ఎందుకంటే ప్రతి ఒక్కరు మా ప్రొడ్యూసర్స్ దగ్గర కానీ అంటుంటారు ఏంటంటే లైక్ తీయగలుగుతాడా సినిమా సెకండ్ సినిమా కదా తని అది అది రాజమౌళి గారి సినిమా తర్వాత అంటే అది ఒక ఆల్మోస్ట్ ఓషన్కి రివర్స్లో వెళ్ళినట్టే. బట్ ప్రతిసారి నువ్వు తీయగలుగుతాడు డార్లింగ్ నీ టాలెంటెడ్ అంటే యాక్చువల్గా అంత నమ్మారు నన్ను యాక్చువల్లీ. సో హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అని సీరియస్లీ. సాబు సార్ బాహుబలి లాంటి సినిమా చేస్తుండగా ఈ కథ విని ఎగ్జైట్ అయ్యి ఈ కథలో మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే మనం ఎంత కథ రాసుకున్నా ఆ కథని కరెక్ట్గా చూపించాలంటే దానికి ప్రాపర్ ప్రొడక్షన్ డిజైన్ కావాలి. నన్ను నమ్మిన సాబు సార్కి యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. బాహుబలిలో ఏంటంటే మనం లైక్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ అంతా లైక్ పీరియాడిక్ మూవీ కాబట్టి దే నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్రియేషన్స్. ఈ సినిమాలో VFX ఉన్నా కూడా VFX కనపడినట్టు ఉండాలి యాక్చువల్లీ. సో కమల్ కన్నన్ సార్ లైక్ ఈ ప్రాజెక్ట్లోకి రావడం బాహుబలితో చేస్తున్నప్పుడే అండ్ ద వే హీ గేవ్ ఇన్పుట్స్ అండ్ ఆల్ వాజ్ అమేజింగ్. జిబ్రాన్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ చేశాడు. ఈజ్ లైక్ మై బ్రదర్. మీరు చూసింటారు టీజర్ ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్ని ఇరగొట్టేశాడు. హీ హాజ్ డన్ ది బెస్ట్ యాక్చువల్లీ. మీరు చూడాల్సిందే. ఎప్పుడు లైక్ మా అన్నయ్య ఉంటాడు, మా అన్న యూఎస్లో ఉంటాడు, కానీ ఇక్కడ నాకు ఒక 3 అన్నలు ఉన్నారనమాట. వంశీ, ప్రమోద్ అన్న అండ్ విక్కీ అన్న. ఇంత బెస్ట్ పీపుల్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడనేమో. అలాంటి వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ నిల్చొని సినిమా తీసేవాడిని కాదు, అది 100% షూర్. ప్రభాస్ అన్న టైప్ చేస్తే బెటర్ ఏమో. ఎట్లాంటిది నేను ఇంకా కొంచెం బచ్చాగాడిని సినిమా లైక్ ఇంకో 5-10 years తర్వాత చేయాలేమో.